శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ ద్వాదశ నామ స్తోత్రం యొక్క అనగా 12 నామాల యొక్క సూక్ష్మ వివరణ. జై శ్రీరామ్. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశనః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్. భావం అర్థం ఏమనగా, హనుమాన్ వైశాఖ కృష్ణ దశమి స్థిరవారం నందు అంజనాదేవికి వాయుదేవుని వరప్రభావంచే హనుమంతుల వారు జన్మించెను. పుట్టినరోజు నుండి అనగా దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిథుల యందు 6వ రోజు వచ్చు అమావాస్య నందు రాహుగ్రస్త సూర్యగ్రహణం వచ్చినది. ఆ రోజు ఉదయించే సూర్యుని పశుబాలుడైన హనుమంతుల వారు పండు అని భ్రమించి భుజించడానికి ఆకాశంలోకి ఎగిరెను. అప్పుడే రాహువు సూర్యునికి గ్రసించటానికి రాగా మధ్యలో హనుమంతుల వారు వచ్చిరి. రాహువు ఈ విషయం ఇంద్రునికి చెప్పగా ఇంద్రుడు హనుమంతుల వారిపై వజ్రాయుధం ప్రయోగించాడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధ దెబ్బ హనుమంతుల వారి పెదవులపై పడి హనుమంతుల వారు తీవ్రంగా గాయపడి భూమిపై పడెను. అట్టి ఇంద్రాయుధ దెబ్బ వల్ల హనుమంతుల వారి క్రింది పెదవి లావుగా మారింది. క్రింది పెదవి పెద్దదిగా ఉండటం వలన హనుమ అనే నామధేయం అంజనాపుత్రునికి వచ్చింది. హనుమ అనే పదంలో హ అనున్నది మంత్రబీజం. హనుమ అనే పదంతో ఉపాసించే వారికి వారి ఆపదల యందు అనగా అగ్ని, వరద, భూకంపముల యందు, ప్రాణాపాయ స్థితిలోనూ, భయస్థితిలోనూ, రోగముల బారి నుండి ఇలా అన్ని స్థితుల్లోనూ కాపాడుతుంది హనుమ అనే నామం. ఆంజనేయ అనే పదంను వాల్మీకి మహర్షి వారు సుందరాకాండనందు ఎక్కడా కూడా ఉపయోగించి ఉండలేదు. హనుమాన్ మారుతాత్మజః అని మంత్రయుక్త పదమే మహర్షి వారు చెప్పి ఉన్నారు. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్ సేవితం ధ్యాయేత్ సౌందర్యకాండ ఉత్తమే అన్నారు. హనుమత్ జయంతి అన్నారు. అలాగే బుద్ధిర్ బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగతాం, అచాఢ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. తులసీదాసు హనుమాన్ చాలీసాని హా శబ్దంతోనే పేరు పెట్టిరి. హనుమాన్ చాలీసా మొత్తం హా శబ్దంనే వాడినారు. ఆంజనేయ అనే శబ్దం వాడి ఉండలేదు. ఆంజనేయ అనే శబ్దం భక్తి ఉపాసనకు, హనుమత్ శబ్దం ఇహపర సుఖములను ఇచ్చేదిగా మనం ఆరాధించాలి. హనుమాన్ అనగా హనుమంతుడు, అంజనాసూనుః అంజనాదేవి యొక్క కుమారుడు, వాయుపుత్రః అనగా వాయుదేవుని కుమారుడు, మహాబలః గొప్ప బలం కలవాడు, రామేష్టః అనగా శ్రీరాముల వారికి ఇష్టడు, ఫల్గుణసఖః అనగా అర్జుని రథంపై ఉండి అర్జునికి స్నేహితుడిగా ఉండి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునికి విజయం చేకూర్చినవాడు. ఎలాగంటే అర్జుని రథంపై ద్రోణాచార్యుడు వంటి గొప్ప యోధులు వేసిన దివ్యాస్త్రాల ప్రభావం అంతా రథం యొక్క పతాకంలో తానుగా ఉండి అనగా హనుమంతుల వారుగా ఉండి ఆ అస్త్రాల శక్తిని తన యందు ఇముడ్చుకున్న గొప్ప రుద్రాంశ శక్తివంతుడు. యుద్ధం అయిన తర్వాత హనుమంతుల వారు ఆ అస్త్రశక్తులను రథముకు వదిలేసి శక్తులను ఉపహరించుకున్నారు. శ్రీకృష్ణుల వారు కూడా ఇదే చేసి ఉన్నారు. అర్జునుడు యుద్ధ ప్రారంభంలో శంఖం ఊదినప్పుడు
ఆ శంఖ శబ్దంలో పతాకంపై నుండి తన ఆకృతి ద్వారా పెద్ద నాదం ద్వారా అర్జునుడికి శంఖ శబ్దంలోకి పంపినారు. ఇది అపజయం లేని విజయం పాండవులకు చేకూర్చింది. ఇది అపజయం లేని విజయమును పాండవులకు చేకూర్చింది. పింగాక్ష అనగా గోధుమ మరియు పసుపు వర్ణం కలిగిన గుండ్రని కళ్ళు కలవాడు. అమిత విక్రమ అనగా అపరిమితమైన పరాక్రమం కలవాడు. ఉదధిక్రమ సముద్రాన్ని లంఘించినవాడు. సీతాశోక వినాశన సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టినవాడు. లక్ష్మణ ప్రాణదాత లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు. సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు. దశగ్రీవస్య దర్ప అనగా రావణుని గర్వాన్ని అణచినవాడు. రావణ రాజ్యంలో రావణుడు చూస్తుండగానే రాక్షసులను చంపి రాములు వారి వద్దకు వచ్చి సీతమ్మ సమాచారం తెలిపినవాడు. చివరిగా హనుమంతుల వారిని సుందరాకాండ మొదటి సర్గలో ఆకాశ సంచారులు ఇలా అనిరే: ధైర్యము, దూరదృష్టి, బుద్ధి విశేషము, సామర్థ్యము అనే 4 గుణాలు కల హనుమంతుల వారు ఎన్నటికీ తన పనులలో విఫలం కాడు అని అనిరే. అట్టి చిరంజీవి అయిన హనుమంతుని వారిని మనమందరం హనుమాన్ చాలీసా ద్వారా నిత్యం ధ్యానిద్దాం. జై శ్రీరామ్. బలం గురోర్ ప్రవర్తతాం.